స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మన హుంస గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని వడ్ల శ్రావణి గారు రాష్ట్ర స్థాయిలో ప్రథమ పోటీ బహుమతి విద్యాబుద్ధులు నేర్పించిన గురువు గారికి అందరికి కూడా నా తరపున అభినందనలు. మరి ఇదే విధంగా మరి ముందు ఎక్కడ వ్యాసరచన పోటీలు నిర్వహించినా కూడా ఇదే పంతను కొనసాగించి ఇటు మరి విద్యాబుద్ధులు నేర్పిన ఇటు టీచర్ల పేరును మరి మన గ్రామ పేరును మరి మీ తల్లిదండ్రుల పేరును కూడా నిలబెట్టాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా మరియు మీరు కూడా 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తున్నాయి కాబట్టి మరి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇష్టంతో చదివి మరి ఈ 10వ తరగతి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధించి మరియు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తప్పకుండా మీరు కూడా ర్యాంక్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. మరియు ఈ 10th క్లాస్ విద్యార్థిని ఈశ్వర్య పల్లవి కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా పోయినసారి ఈ భాషా సాహిత్యంలో అభినయంలో అభినయంలో జిల్లా స్థాయిలోనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన విషయం మీ అందరికీ తెలిసిన విషయం అవునా. తెలుగు భాష అనేది భావాలను అందంగా వ్యక్తపరిచే ఒక గొప్ప సాధనం అవునా కదా. తెలుసు కదా మీకు, తెలుగు అనేది చాలా బాగుంటుంది. ఆ భాషలో ఆమె రాష్ట్ర స్థాయిలోనే అవార్డు సాధించుకోవడం అనేది మన పాఠశాలకు మన గ్రామానికే గొప్ప విషయం. కాబట్టి నేను శ్రావణికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దీనికి మార్గనిర్దేశకంగా ప్రోత్సాహంతో ముందుకు పంపించిన గోవర్ధన్ సార్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ స్ఫూర్తిని మీ అందరు కూడా తీసుకొని ఇలాంటి విజయాలను ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళబోతుంది, అది కూడా మనకు అవకాశం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఇందులో కథలు రాసిన వాళ్ళు, సొంతగా కథలు రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కథలతోని పుస్తకమే ఒకటి ప్రింట్ అవుతుంది. ఇది రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరుగుతున్నది. ఈ విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైతే 9th క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 10th మీరు కూడా ఇంకా కథలు కవిత్వాలు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు రాయొచ్చు, అవకాశం ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ బుక్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ మన రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడంతో రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్లో మన ఊన్సాలోనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి పాకాల యశోదారెడ్డి తెలంగాణ రచయిత్రి కవయిత్రిలోకెల్లా ఈ యొక్క రచయిత్ర పాకాల యశోదారెడ్డి చాలా చిన్న విషయంలో పెద్ద విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించింది శ్రావణి. కాబట్టి మనకు స్టేట్ లెవెల్లో అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినందుకు ఉపాధ్యాయ బృందానికి అలాగే మన హుంస పెద్దలకు ఇట్టి మంచి గౌరవాన్ని అందించిన హుంస పెద్దలకు అలాగే ఉపాధ్యాయ బృందానికి నా ధన్యవాదాలు. క్లాస్ కొత్త బాటలోని కవి పరిచయం పాకాల యశోదారెడ్డి. అతని గురించి వ్యాసం రాశాను. నాకు ప్రోత్సహించిన గోవర్ధన్ సార్కి రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళిచ్చినందుకు ధన్యవాదాలు. సంస్థ SLTA వారు రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన పోటీలని మన యొక్క నిజామాబాద్ జిల్లాలో మొత్తం టోటల్ 33 జిల్లాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నవంబర్లో నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించినటువంటి యొక్క వ్యాసరచనలో టాపిక్ విషయంకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి కవులు మరియు కవయిత్రుల యొక్క వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు వివరాల యొక్క తో కూడినటువంటి యొక్క వ్యాసరచన పోటీని నిర్వహించడం జరిగింది. అందులో మా పాఠశాల తరపు నుంచి వి శ్రావణి 10వ తరగతిలోని కొత్త పాఠ్యాంశాన్ని రచించినటువంటి పాకాల యశోదారెడ్డి గురించి అక్కడ వివరించి వ్యాస రూపంలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ నుంచి నిజామాబాద్ జిల్లాలో 5గురిని మాత్రమే సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్కి పంపించడం జరిగింది. స్టేట్ లెవెల్లో 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి యొక్క వ్యాసరచనలోకెల్లా మా యొక్క పాఠశాల అయినటువంటి ఉన్సా ప్రభుత్వ పాఠశాలలో నుంచి వి శ్రావణికి రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని ఈ యొక్క వ్యాసరచనలో సెలెక్ట్ చేయడము అనేది చాలా గొప్పనైనటువంటి విషయము. దీన్ని మేము ఎంతో అభినందిస్తున్నాము. ఇదే ప్రోత్సాహంతో ఇంకా మిగతా కార్యక్రమాల్లో కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర భాషాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మరి మా హుంస గ్రామానికి చెందిన 10వ తరగతి అమ్మాయి వడ్ల శ్రావణి గారు రాష్ట్ర స్థాయి మొత్తం మీద 11 మందిని ఎంపిక కావడం జరిగింది. అందులో మా హుంస గ్రామానికి చెందిన
10వ తరగతి విద్యార్థి వడ్ల శ్రావణి గారు రాష్ట్ర స్థాయిలో మరి మొదటి ర్యాంక్ సాధించడం ఇటు మా హుంసా గ్రామానికి ఇటు పాఠశాలకి మంచి పేరు రావడం మాకు గర్వకారణం. ముందు కూడా వడ్ల శ్రావణి గారు మరి ఇట్లాంటి ఎన్నో వ్యాసరచన పోటీలు కానీ వేరే పోటీలు ఇట్లాంటి పోటీలలో పాల్గొని మంచి విజయం సాధించాలని వారికి మా హుంసా గ్రామం తరపున మరి పాఠశాల తరపున మా గ్రామ సర్పంచ్ తరపున మా గ్రామం తరపున వారికి సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని, ఇదే విధంగా ఆమె ఇంకా మరిన్ని పోటీలలో పాల్గొని మరిన్ని ఇట్లా మరి ఇటు గ్రామానికి ఇటు విద్యాబుద్ధులు నేర్పిన ఇటు టీచర్లకు వాళ్ళ అమ్మ నాన్న పేరును మన గ్రామం పేరును రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మంచి పేరు తీసుకుదేవాలని వారికి మా గ్రామం తరపున ఎల్లప్పుడూ కూడా నిరంతరం వారికి మా సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని కూడా నేను వారికి తెలియజేస్తున్నాను. పేరు విశ్రావణ్, నేను 10వ తరగతి చదువుతాను. నేను హున్సా గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హున్సాలో చదువుతున్నాను. నేను వ్యాస రచన పోటీలో పాల్గొన్నాను. దాంట్లో నేను తీసుకున్న టాపిక్ కవి పరిచయం పాకల యశోదారెడ్డి. ఆయన ఆగస్టు 1929లో జన్మించి ఆయన రచనలు మానవిక దృక్పథాలతో మరియు గ్రామ జీవితం గురించి చాలా చక్కగా వివరించబడ్డాయి. అతని గురించి నేను రాశాను. దాని ద్వారా నేను నిజామాబాద్లో నిజామాబాద్ నుంచి రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయ్యాను. మా గోవర్ధన్ సార్ ద్వారా ధన్యవాదాలు. నేను రాసిన ఈ పాకల యశోదారెడ్డి వ్యాస రచన ద్వారా నేను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థాయిని పొందుకున్నాను.